అదో పురపాలిక అసలే అస్తవ్యస్తమైన మురుగునీటి వ్యవస్థ. వర్షాకాలం వస్తే ప్రధాన రహదారులు వీధుల్లో మురుగునీరు పారుతూ పట్టణవాసుల ముక్కు పుటాలు అదిరేలా దుర్గంధం. కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలిక ప్రజల పరిస్థితి. ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుగ్గవాగు ప్రక్షాళనకు ఎట్టకేలకు ముందడుగు పడింది. 4 కోట్ల నిధులతో బుగ్గవాగు ప్రక్షాళనకు బల్దియా శ్రీకారం చుట్టగా అది ప్రారంభానికే పరిమితమైంది. ఫలితంగా ప్రస్తుత వర్షాకాలంలోనూ మురుగు కష్టాలు తప్పేలా లేవని పట్టణవాసులు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం నడిబొడ్డున ఉన్న బుగ్గవాగు దుర్గంధంతో పట్టణ ప్రజలకు ఏళ్లుగా ఇక్కట్లు తప్పడం లేదు. వానాకాలం వచ్చిందంటే చాలు సీజన్ గడిచే వరకు స్థానికులకు కష్టాలు తప్పడం లేదు. పట్టణం గుండా అన్ని వార్డుల నుంచి పారే మురుగునీరును దాటించే బుగ్గవాగు చాలా ఏళ్ల క్రితమే అస్తవ్యస్తంగా మారింది. కనీస మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ఎక్కడికక్కడ లీకేజీలు ఏర్పడి మురుగునీరు రహదారులు వీధుల్లో ప్రవహిస్తోంది. బుగ్గవాగు పూడిక తీయకపోవడం, వాగు చుట్టూ గోడలు లేకపోవడంతో వాగు నిండిపోయి వరద నీరు పలు కాలనీలోని ఇళ్లలోకి చేరుతాయి. దీంతో ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ ఒక బుగ్గవాగు బ్రిడ్జి గట్టిగా వాటర్ ప్రెషర్ వస్తే మటుకి ఆ స్టేషన్ బస్ నుంచి బ్రేక్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటు చూస్తే 5వ వార్డులో వాటర్ కూడా ఫ్రెష్ గా వస్తుంది కాబట్టి ఇట్లా ప్రెషర్ తోటి ముందుకు వస్తుంది కాబట్టి మీరు ఏ చేసినా కూడా ఇక్కడ పూడిక మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఈ యొక్క పనులు ప్రారంభించి ఈ యొక్క పనిని ప్రారంభించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క ప్రయాణం చేస్తే చాలా మంచి చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా బుగ్గవాగును చూసుకున్నప్పుడు ఈ బుగ్గవాగు అనేది ఎంకరేజ్మెంట్స్కి లోనై వచ్చేటువంటి వాగు చాలా ఉధృతితో వస్తుంది. ఆ వచ్చే వాగు మొత్తం కూడా చుట్టుపక్కల ఇళ్లల్లో నిండేటువంటి ప్రమాదం ఉన్నది. గత సంవత్సరం కూడా ఈ పరిస్థితిని ఇల్లందు ఎదుర్కొన్నది. ఏదైతే డ్రైనేజీ ఉందో బుగ్గవాగు పూడిక తీయాల్సినటువంటి అవసరంతో పాటు ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడైతే మొత్తం కాలువను ఆక్రమించుకున్నారో ఆ దురాక్రమణలన్నీ కూడా తొలగించాలా. దీని అభివృద్ధి పేరుతోటి తాత్కాలికంగా పనులు ప్రారంభించి పక్కన పెట్టడం జరుగుతుంది. వర్షాకాలంలో స్టేషన్ బస్తీ పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈ బుగ్గవాగు 6-7 వార్డులకు విస్తరించి ఉంది. కాబట్టి ఈ సమస్యను ముందుగానే గుర్తించి ముందుగానే చేసుంటే ఎంతో కొంత ఉపయోగం జరిగేది. పట్టణ వాసుల కష్టాలు తొలగించేలా బుగ్గవాగు ప్రక్షాళనకు బల్దియా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. 4 కోట్ల నిధులతో బుగ్గవాగు ప్రక్షాళన పనులు చేపట్టింది. టెండర్లు పూర్తయి దాదాపు 7 నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉంది. సంబంధిత శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుండటంతో పనుల్లో జాప్యం నెలకొందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పనులు అలంకార ప్రాయంగా ఉండడం తప్ప బుగ్గవాగు ప్రవహిస్తున్న మొత్తం ప్రాంతానికి సమస్య పరిష్కరించేలా లేదని రాజకీయ పార్టీ నాయకులు అంటున్నారు. శాశ్వత పరిష్కారం లభించేలా పనులు చేపట్టాలని ఆ దిశగా అధికారులు ఆలోచించాలని కోరుతున్నారు. ఎస్టిమేషన్ లేకుండా ప్లాన్ లేకుండా ఇలా మున్సిపల్ అధికారులు ఎన్నికల కోసమే ఇవన్నీ తతంగాలు చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. సక్రమంగా ఎలాంటి ప్రజలకి నష్టం లేకుండా చేయాలి. అట్లా అనిపిస్తలేదు. కాబట్టి దీనికి ఒక బునాది లెవెల్లో ఉండాలి. దీనికి ఒక పద్ధతి ఉండాలి. బుగ్గవాగు హిందూ శ్మశాన వాటికి నుండి 3.5 కిలోమీటర్లు ఉంటుంది మొత్తము. ఈ 3.5 కిలోమీటర్లు కూడా మొత్తం కట్టాలి. ఎందుకంటే ఇది చాలా ముప్పు ప్రాంతం, చాలా భయంకరమైన పరిస్థితి వాగు వస్తూ ఉందంటే నిద్రపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు తక్షణమే ప్రభుత్వాలు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఇది ముందుబడి చేయాలనేదే మా యొక్క ఆశ. బుగ్గవాగు ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగా మొత్తం డీసిల్టేజ్ చేస్తూ రిటైనింగ్ వాల్ కూడా నిర్మించడం వల్ల ఆ వాగు ఆనుకున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి వరదకు కోతకు గురి కాకుండా వాళ్ళకు రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. రిటైనింగ్ వాల్ తో పాటు 2 వైపులా కూడా వాగుకు ఆ బండ్ అనేది నిర్మాణం జరిగి ఆ వాకింగ్ కి కూడా అనుకూలంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి టైల్స్, రైలింగ్ మొదలైన అన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది. దీనివలన మనకు వరద నీరు అనేది సాఫీగా వెళ్ళిపోవడానికి, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు సంబంధించి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అనేది ఈ చర్య తీసుకోవడం జరిగింది.